హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు మినప్పప్పు దోశల గురించి ఈ పిండి గ్రైండ్ చేయడం అవుతుంది. ఒక గ్లాసుడు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకొని నానబెట్టాలి. ఎంతసేపు అంటే 3-4 గంటలు నానబెట్టాలి. ఎంత బాగా నానితే ముద్ద అంత గుల్లగా వస్తుంది. గుల్లగా ముద్ద వస్తే అట్లు కూడా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఇలా గ్రైండర్ అవుతుంది. మినప దోశ కోసం రుబ్బిన మినపపిండిలోన దానికి సరిపడా సాల్టు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసుకొని కలిపి ఒక అరగంట సేపు ఉంచాలి. మినపదోస పిండిలో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి అరగంట ఉంచిన తర్వాత ఇప్పుడు దోశలు పోసుకోవడమే. బాగా కలపాలి, కలిసేటట్లుగా సాల్ట్ అన్నీ కలిసేటట్లుగా. మేమైతే ఈ విధంగా మా ఇంట్లో మినప దోశలు చేస్తామండి. దోశకి మినప్పిండి రెడీ చేసుకొని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసి ముందే కలుపుకొని ఒక అరగంట ఉంచిన తర్వాత ఇలా దోశలు పోసేసుకోవడం. కొంతమంది ఏమంటే మినప పిండి ప్లెయిన్గా ఉంచేసి దోశల్లాగా వేసుకొని దానిపైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏవి కావాలంటే అవి వేసుకుంటారు. కానీ మా ఇంటి స్టైల్ మాత్రం ఇదేనండి. మా ఇంట్లో ఎప్పుడు మేము ఇలాగే చేస్తాము. మా మినప దోశలు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్చగా పోయి ఈ మినప్పిండితోనే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ప్లెయిన్ పిండి వేసి ప్లెయిన్ అట్లా పోసుకుంటారు కొంతమంది. దాని మీద ఆనియన్స్ వేస్తే ఉల్లి దోశ అవుతుంది. కారం పొడి చల్లితే కారం దోశలు అవుతుంది. అలాగనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది ఎగ్గులు వేస్తారు, ఎగ్ దోశలా చేసుకుంటారు. అలాగా ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు అలా చేసుకుంటారనమాట. మాకు మాత్రం ఇలాగే అలవాటు. మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవాళ్ళండి. ఆవిడ మాత్రం ఎప్పుడూ ఇలాగ మినపపిండి ఇలాగ దోశకి సెట్ అయ్యేటట్లుగా ఇలాగ మినపపిండి రుబ్బేసి అందులో ఇలాగే అన్నీ వేసి ఇలా దోశలు పోసేవారు. ఇలా అయితే బాగుంటుంది, చట్నీ లేకపోయినా మామూలుగా దోశైనా తినవచ్చు, పర్వాలేదు అనుకొని అనేవారు. అందుకని ఆవిడ నుంచి మాకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది అదనమాట. మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తాం. మరి మీ ఇంట్లో ఎలా దోశలు పోసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం వడకట్టు కదా అలా పెడతారు. హైలోనే ఉందా? ప్లేట్ తెచ్చి తిరగలేసి కొంచెం ఫస్ట్ దోశ కదా, పెనం బాగా వేడెక్కాలి, దోశ బాగా రావాలి. మరో పక్క కొంచెం గాబరి ఎక్కువ, పెనం వేడెక్కకుండా వేస్తుంది. కొంచెం పెనం వేడెక్కేవారు. దోశ రెడీ. రెండో వైపు కూడా అలా కొంచెం కాలాలి. కాలకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగోదు.
రెండు వైపులు కాలితేనే దోశ బాగుంటుంది. కొందరు ఒకవైపే కాలితే తీసేస్తారు, కానీ మరి అలా బాగోదు. రెండు వైపులు కాలితేనే కొంచెం బాగుంటుంది. దోశ అనేది రెండు వైపులా కాలాలి, లేకపోతే ఒకవైపు పచ్చిగా ఒకవైపు క్రిస్పీగా ఉంటుంది, బాగోదు. అదన్నమాట. దోశ రెడీ, మా మినప దోశలు రెడీ. దానికి కొంచెం పల్లి చట్నీ వేసేయండి. ఈలో పెనం వేడెక్కిన కదా మళ్ళీ మరొక దోశ వేసుకుందాం. కావాలి అనుకుంటే దీనిపైన ఉల్లి ముక్కలు వేసుకుంటే, తరిగిన ఉల్లి ముక్కలు వేసుకుంటే అదే ఉల్లి దోశ అయిపోద్ది. ఎగ్ వేసుకుంటే ఎగ్ దోశ అయిపోద్ది. అంతే, సింపుల్. ఈ దోశ బాగా వచ్చేస్తుంది, వేగంగా వచ్చేస్తుంది. పెనం బాగా వేడెక్కింది కదా. ఈవేళ మా ఇంట్లో శనివారం బ్రేక్ఫాస్ట్, ఇది శనివారం టిఫిన్ ఇదే, మినప దోశ పల్లీ చట్నీ. ఇది వేగంగా వచ్చింది అర్జెంటుగా. పెనం వేడెక్కిన తర్వాత రెండు వైపులా కాలాలి కదా దోశ. ఒకవైపు కాలితే బాగోదు, కానీ హోటల్లో ఒకవైపు ఇలా కాల్చి పక్కన పెట్టి ఇదిగోండి మా మినప దోశలు పల్లీ చట్నీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.